ఏమైందిరా అలా ఉన్నావు? వచ్చావా? వెళ్దాం. ఆగు, ఫస్ట్ చెప్పేమైంది? ఏం లేదు, పద వెళ్దాం. చెప్పమన్నాగా. ఏమైంది? ఛా, లేట్ అయిపోతుంది. ఇప్పుడు ఎలా? హలో మావా. చెప్పరా. అరే, నేను ఆల్రెడీ డెలివరీలో ఉన్నారా, మధ్యలో బండి అయిపోయింది. ఓకే, ఇప్పటికే చాలా లేట్ అయిందిరా. ఎక్కడున్నానా? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడే రా, పంజగుట్ట ఫ్లైఓవర్ ముందున్నా. అర్జెంట్గా రావా? వస్తున్నా. పద 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 పద, ఇప్పటికే చాలా లేట్ అయింది. అడ్రస్ ఎక్కడా? రే, ఇదే అనుకుంటా. ఇప్పుడే రానా? డోర్ తీయడేంటేనా? హలో సార్, డోర్ బయటే ఉన్నాను. మీ ఆర్డర్ సార్. నాకేం అవసరం లేదు, తీసుకెళ్ళిపో. సార్ తీసుకోండి సార్. మినిమం బుద్ధి ఉండాలండి. మేము పిచ్చినాకుల్లా కనపడుతున్నాం. కాల్ చేస్తూ వచ్చేసరికి లేట్ అయింది సార్. సార్ వద్దు, తీసుకెళ్ళిపో. అది కాదు సార్, మినిమం బుద్ధి ఉండాలి, టైంకి డెలివరీ చేయాలని. వచ్చేసరికి లేట్ అయిందని చెప్తున్నాను కదా సార్, ప్లీజ్. అరే, ఇప్పుడు దానికి ఫీల్ అవుతున్నావా? ఇలాంటి ఫీల్డ్లో ఇవన్నీ కామన్ రా, దాన్ని పట్టించుకుంటే ఎలా? అది కాదు జాను, మా ఊర్లో ఏ పని చేయనప్పుడు మా నాన్న రోజు తిట్టేవాడు. దానికి పెద్దగా నేను ఎప్పుడు బాధపడలేదు. కానీ ఇక్కడికి వచ్చి పని చేస్తూ కూడా బయట వాళ్ళతో తిట్టించుకోవాల్సి వస్తుంది. నాకు అది నచ్చట్లేదు జాను. అసలు ఏం చేద్దామని వచ్చావురా ఇక్కడికి? పేరే అనుకున్నా, పని కూడా మీ బాబుదేనా? ఏంద్రా? నాన్నలు మనకి ఇంటి పేరు, ఒంటి పేర్లు మాత్రమే ఇస్తారు. సొంత పేరు మనం చేసే పనే ఇస్తుంది. ఎవరో ఏదో అన్నారని సొంత ఊరిని, కంఫర్ట్ ప్లేస్ని వదిలేసి ఇక్కడికి వచ్చి ఇలా నచ్చనిచ్చేస్తున్నావా? వాడన్నది కూడా కరెక్టే కదా. నాకంటూ ఐడెంటిటీ ఏముంది? అదేరా, అసలు ఎందుకు ఐడెంటిటీ?
ఒక మనిషి మామూలుగా బ్రతకాలంటే ఈ పేరు, పలుకుబడి, డబ్బు ఇవేమీ అవసరం లేదు. కానీ ఎప్పుడైతే పక్కనోడిలా బ్రతకాలనుకుంటాడో అప్పుడే అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఎవరో ఏదో అన్నారని ఇక్కడికి వచ్చావు, నచ్చని లైఫ్ లీడ్ చేస్తున్నావు. అదే ఆ రోజు నువ్వు వాడి మాటలు పట్టించుకోకపోయింటే ఈ రోజు నువ్వు మీ ఊర్లో నీ కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తూ హ్యాపీగా ఉండేవాడివి. మన లైఫ్స్లో పక్కనోళ్ళు అనే కాన్సెప్ట్ తీసేస్తే ఎక్కడున్నా ఎలా ఉన్నా హ్యాపీగానే ఉంటాం. వాడు అన్నాడని కాదు, చూస్తే నాకన్నా బెటర్ లైఫేగా వాడిది. ఓకే, నువ్వు వాడిలా మార్నింగ్ 9 కాఫీస్కి వెళ్ళి ఈవినింగ్ 6కి ఇంటికి వచ్చి ఏసీలో కూర్చున్న జాబ్స్ చేయకపోవచ్చు, కానీ నీకు నచ్చిన పనే చేసేవాడివి కదా. లైఫ్ అనేది సండే మాత్రమే బ్రతకడానికి కాదురా, ప్రతిరోజు బ్రతికేది. అలా ఉండాలంటే నీకు నచ్చిన పని చేయాలి. ఇంతకు వీళ్ళేం చేస్తున్నారు? నాకు ఒకటి అర్థమైందిరా, ఆ దేవుడికి నేనంటే ఇష్టం లేదు. నీకు ఎప్పుడు అర్థమైందా నాన్న? ఒరే, అయినా నీకు పోయింది ఒక్క లవ్వు, మరి నాకు 10-15 మంది. అయినా నా బాధతో పోల్చుకుంటే నీది పెద్ద బాధేనంటరా. ఇదేమన్నా కాంపిటీషన్ ఏంట్రా? నీది ఎక్కువ నాది ఎక్కువ అని కొలుచుకోవడానికి? నీ రే, నేను ఊరోజులు వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఏమైందిరా? నాకు ఇక్కడ జాబ్ చేయడం నచ్చట్లేదు. ఏంద్రా ఇడు? ఐఎమ్ అన్ఫిట్ ఫర్ దిస్ రా. అమ్మ నీ అమ్మ, ఇంగ్లీషు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఐ వాంట్ టు గో బ్యాక్. మళ్ళీ ఇంగ్లీషు? ఒరే ఇట్రారా. దేనికి రా? హే రాబాయ్, ఒకసారి రోజు మందు కూడా తాగలేదు కదా, ఏంది ఇంగ్లీష్ మాట్లాడతాడు ఇడు? అబ్బా సాయిరామ్, ఇంకొక మాట నీ నోట్లోంచి వచ్చిందనుకో, నోట్లో ఏది పడతాను నాకే తెలీదు. సర్లేరా, ఏదో డౌట్ వచ్చి అడిగా, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాగా. ఇదే ఫిక్స్ అయ్యావా? సరేరా, అయితే నేను కూడా వచ్చేస్తా. నాకు ఇక్కడ ఉండాలని లేదు, తనే గుర్తొస్తుందిరా. అయితే నేనెందుకు? నేను కూడా వచ్చేస్తా. మీరు లేనప్పుడు నేనెందుకు ఇక్కడ? మీరు ఎక్కడ ఉంటే అక్కడే. అంత ఫీల్ అవ్వద్దు, మీరు నా పక్కన ఉంటేనే కదరా నేను అందం కనిపించేది. అబ్బా ఏరా, సర్దుకోవాల్సిన సర్దుకున్నావా? వాడెక్కడా? హలో జాను, చెప్పురా. నేను ఊరోజులు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నీకు చెప్దామని కాల్ చేశాను. ఏం చేసినా ఆలోచించి నీకు నచ్చిన పనే చెయ్యి. వెళ్ళాక మర్చిపోకు, అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండు. సరే, బాయ్ బాయ్. ఎరా వెళ్దామా? పద. సభకు నమస్కారం, వచ్చినందుకు ధన్యవాదాలు. అవునరా రే, అది తీసుకోవచ్చు కదరా. పిలిపించు. ఓకే. ప్రశాంత్, ప్రశాంత్,
సూరి హ్మ్? జాను మహా నువ్వు నా కోసం ఇక్కడికి వచ్చావా? అంత ఓవర్గా ఎగ్జైట్ అవ్వకు. నీకోసం రాలేదు, మా క్వశ్చన్స్కి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం వచ్చాం. అసలు మీరు జైలుకి ఎందుకు వెళ్ళారు? ఇంత సడన్గా ఎందుకు రిలీజ్ అయ్యారు? అసలు ఏం క్రైమ్ చేశారు? స్వేచ్ఛ కోసం ఎదురు చూస్తున్న గుండెలకి స్వేచ్ఛనివ్వడం కోసం మేము ఒక ఉద్యమం చేశాం. ఏం ఉద్యమం? రే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాల ఐక్యవేదిక 2 రోజుల బంద్కు పిలుపునిచ్చింది. ఇవాళ రేపు తలపెట్టిన ఈ బంద్కు ఇతర బ్యాంకింగ్, బీమా, విద్యుత్ ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. పలు రంగాల సేవలపై భారత్ బంద్ ప్రభావం పడనుంది. దీంతో అప్రమత్తమైన ఆయా విభాగాలు అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ముందుగా ఒరే ఇన్నాళ్ళు మనం గుర్తింపు కోసం ఎక్కడెక్కడికో వెళ్ళాంరా. నువ్వురా చెప్తా. ఒరే మనం ఇక్కడే ఉండి గుర్తింపు తెచ్చుకునే అవకాశం వచ్చిందిరా. ఎలాగా? ఒరే బంద్ చేద్దాం, గొడవ చేద్దాం. దెబ్బకాడు స్కూల్ మూసేయాలా. ఊర్లో ఉన్న కుర్రోళ్ళు మన ఫాలోయింగ్ ఓపెన్ అయిపోవాలి. బాబాయిలకి తెలిసిందనుకో ముందు మనల్ని మూసేస్తారు. మనల్ని ఎవరు రాపేది? ఎవడికి భయపడాల్సిన అవసరంలా. ఎస్పీ మన చుట్టాలే, మొన్న పెళ్ళికి వెళ్తే పలకరించాడు. రే ఎవడికి భయపడాల్సిన అవసరం లేదు. అద్దాలు పగలు కొట్టండి, నేను చూసుకుంటా. ఈ టైంలో రా మనం వీడియో తీసుకోవాల్సింది. రండి. పడిపోయింది. ఏమన్నదిగా? ఇదేంటి ఫేమిలో గురక వచ్చాడు? అమ్మా పోలీసా? బాబాయ్ ఫోటో పంపించాను, ఆధార్ కార్డు అప్డేట్ చేయవా? సార్ 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 క్రితం సార్ వచ్చినప్పుడు ఇట్లా లేదే. బాబోయ్ మావేంటి లావైనట్టున్నాడు. నువ్వు మొత్తం అనుకున్నావు, బొట్టు పెట్టి చెప్పాలా? కూర్చో. బాగైందా? తోలు తీరిందా? అన్నయ్య వీళ్ళేదో స్కూల్ దగ్గర గొడవ చేసి నా పేరు చెప్పేసి వచ్చారంట. నేను వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది. చూడండి ఎస్పీ గారు, బంద్ అయితే సెలవు ఇవ్వలేదు. న్యాయంగా గొడవ కాదు, బంద్ చేసాం. తొక్క తీస్తా. అలా వచ్చారా? విన్నా అన్నయ్య, నా కొడుకులు ఏమంటున్నారు? బ్యాంకులో బంద్ అయితే స్కూల్ దగ్గర బంద్ అని గొడవ చేసి వచ్చారట. అట్లుంది వీళ్ళ బలుపు. ఆ మాటతో మేము షాక్. ఇదేంటి ఎలా అవుతుంది? ఒరే స్కూల్ బందేరా, నాకు తెలుసు. ఎక్కడో తేడా పడింది. జీవితం ఎక్కడో ఒక చోట ఆరంభం మొదలైతేనే ముగింపు పుడుతుంది. ఈ కథకి నేను ఆరంభమో ముగింపో తెలీదు. ఒక ఆర్టికల్ రాయడానికి జర్నీ స్టార్ట్ చేశాను. అది నా లైఫ్నే చేంజ్ చేసేసింది. నేను లైఫ్ని చూసే పర్స్పెక్టివ్ని మార్చేసింది. నేనున్నా కాబట్టి సరిపోయింది, లేకపోతే ముగ్గురు జైల్లో ఉండేవాళ్ళు ఎదవలు. అమ్మా జైలా? మావేంట్రా మైండ్ బాగుపడుతున్నాడు? జైలా ఏంట్రా? ఏం చేస్తాం, మన చేతులు దాటిపోయారు. రోజు రోజుకి బరి తెగించిపోతున్నారు. ఏదో ఒకటి చేసి నువ్వే వాళ్ళని మార్చాలరా. అయితే వీళ్ళకి జైలే కరెక్ట్.
ఏసై నా కొడుకు దరిద్రం వదిలిపోద్ది. జైలు జీవితం గడిపితే కానీ లైఫ్ వాల్యూ ఏంటో తెలియదు యాదవాళ్ళకి. ఈ టైంలో ఏం చేశాడండి? 2 minutes అమ్మా, వస్తాను. హలో సార్. వర్మ, చెప్పే కదా వాళ్ళ ముగ్గురిని పంపిస్తాను. వాళ్ళకు కూడా క్రిమినల్స్ లాగా డ్రెస్సెస్ వేసి కూర్చోబెట్టండి. డార్క్ రూమ్లో పడేసే టైంకి ఫుడ్, వాటర్ అన్నీ ఇవ్వండి. సరే సార్. వాళ్ళకు కూడా తెలియకూడదు వాళ్ళు ఎక్కడున్నారో. తెలుసు కదా, వీళ్ళు నా పర్సనల్. బయటికి మ్యాటర్ అస్సలు రాకూడదు, జాగ్రత్త. తప్పకుండా సార్, బయటికి రండి, నేను చూసుకుంటా నా పర్సనల్గా. ఓకే సార్, బాయ్ సార్. ఏం చెయ్యాలి? ఓకే, ఇలా చేస్తే నేను ఒక క్రిమినల్తో ఇంటరాక్ట్ అవ్వాలి, దానికి మీరే హెల్ప్ చేయాలి మావయ్య. తినకి క్రిమినల్స్ కావాలి, ఆయనకి వాళ్ళు మారడం కావాలి. వీళ్ళిద్దరికి ఇంటరాక్షన్ పెడితే అయితే వాళ్ళు లైఫ్ని చూసే విధానాన్ని మార్చుకుంటారు, లేదా తిను తన పద్ధతిని మార్చుకుంటుంది. నా పర్సనల్ కస్టడీ నుంచి ఆ క్రిమినల్స్ని ఒక 1 hour నీకోసం బయటికి తీసుకొస్తాను. అసలు మీరెందుకు క్రిమినల్స్లా మారారు? ఎలాంటి సిచ్యువేషన్లో ఈ క్రైమ్ చేశారు? టెల్ మీ, వాట్స్ ద రీజన్ బిహైండ్ యువర్ క్రైమ్? వర్మ, నేను హైదరాబాద్ వస్తున్నాను, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. మీటింగ్ అరేంజ్ చేయి. హలో, మామయ్య వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ నీకు ఇచ్చిన 1 hour టైం అయిపోయిందమ్మా. నా చేతుల్లో ఏం లేదు, నేనేం చేయలేనమ్మా. ఈ ఫోటోని రేపు ఫ్రంట్ పేజ్లో వేయి. హెడ్లైన్ చెరసాలలో చెగువీరులు అని పెట్టి వచ్చే వారం వీళ్ళ గురించి ఆర్టికల్ పబ్లిష్ అవుతుందని ఇన్ఫార్మ్ చేయి. చూద్దాం, ఇది చూసైనా ఎవరైనా వాళ్ళ గురించి తెలుసుకోవడానికి, లేదా మనకేదైనా తెలియంది చెప్పడానికి ఎవరైనా వస్తారేమో చూద్దాం. ఎవరిని అడిగి పించేశారు? వెర్ ఇస్ మహా? వర్మ, ఈ విషయం బయటికి రాకూడదని చెప్పా కదా, ఎలా వెళ్ళింది? ఈ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ నాకొద్దు. వాళ్ళ ముగ్గురిని రిలీజ్ చేయి, ఫేక్ న్యూస్ అని స్ప్రెడ్ చేయి, అండ్ ఆ పేపర్ వాళ్ళతో నేను మాట్లాడతా. ఒక గుర్తింపు కోసం మొదలైన కథ జీవితం అంటే ఏంటో తెలిసేలా చేసింది. పెద్దగా పేరు డబ్బు లేకపోయినా పక్కనోళ్ళు అనే కాన్సెప్ట్ తీసేసి లైఫ్ లీడ్ చేస్తే ఆనందాన్ని వెతుక్కోవాల్సిన అవసరం లేదని వీళ్ళ కథ తెలియజేసింది. మౌని, చెప్పు. ఏం లేదు. అంటే నాకు చెప్పడానికి కూడా ఏం లేదా? అలా ఏం కాదు. మరి చెప్పు. ప్రశాంత్ గడి బర్రీ నిందంట, జున్ను పాలు తెచ్చుకోవడానికి వెళ్ళాలి. ఛీ, ఇప్పుడు కూడా నన్ను వదిలేసి వెళ్తున్నావా? ఏంటి అలా చూస్తున్నావు? నేను అలిగాను, వచ్చి బ్రతిమలాడు. రా. సారీ. ఏంటి ఇలానా? అమ్మాయిలు అలిగితే చాక్లెట్ ఇచ్చి బ్రతిమలాడాలి. అంటే నువ్విచ్చిన చాక్లెట్టే ఉంది. ఏంట్రా? అదే, నువ్వు ఫస్ట్ టైం ఇచ్చిన చాక్లెట్ ఇప్పటికీ నీ గుర్తుగా దాచుకున్నాను.
నాకు మా బావతో పెళ్ళంటే ఇష్టం లేదు. నువ్వే హెల్ప్ చేయవా ప్లీజ్? ఒక్క నిమిషం. చేంజ్ ఇవ్వరా? థ్యాంక్ యూ. చిన్నప్పుడు అమ్మ చెప్పింది, దేవుడు మాట్లాడలేడు కానీ మాటలు వింటాడని. ఆ నమ్మకాన్ని నీకు దక్షిణగా ఇచ్చి అడుగుతున్నాను. ఆ నోట్స్ మీద ఉంది నా నంబర్ కాదు, నీ మీద పెట్టుకున్న నమ్మకం. అది కనుక్కొని ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళే నా డెస్టినీ పార్ట్నర్ అనుకుంటా, లేదా నువ్వు ఉన్న సంగతే మర్చిపోతా. ఏం చేస్తావో ఇంకా నీ ఇష్టం. అన్నా 100 చేంజ్ ఇవ్వన్నా. థ్యాంక్ యూ. ఎందుకు? ఇప్పటి వరకు ఎంతోమంది జీవితాల గురించి రాసిన నేను మీ అందరి జీవితాల గురించి తెలుసుకున్నాక నాకు జీవితం అంటే ఏంటో తెలిసింది. అవును, మీ స్టోరీ అంతా విన్నాక మీ ఇద్దరి రిలేషన్ ఏంటో నాకు క్లారిటీ వచ్చింది. మరి మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటి? ఏమో, మాకు కూడా తెలియదు. మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? రే ప్రశాంత్, వెళ్ళరారా. వద్దురా నువ్వు కానీ. రే మరి ఏం చేద్దాం? పెద్దగా ప్లాన్స్ ఏం లేవు. ఏంటి, నాకు బిజినెస్ ఉందని మర్చిపోయావా? అమ్మని అమ్మ, నువ్వు నాకు హెల్ప్ చేస్తావని ప్రామిస్ చేసావు. దోలు తీరిన తర్వాత చచ్చినాడు. మనందరం కలిసి ఇదే బిజినెస్ చేద్దాం, ఓకేనా? ఓకే. ఓకేనా? ఓకే ఓకే. మీ పని బాగుందిరా. నన్నేనా? ఓ మై గాడ్. వస్తున్నా. హలో. ఒరే, ఈసారి ఖచ్చితంగా స్కూల్ బందే కదా? సరే అయితే నువ్వు పెట్టేయి, నేను చూసుకుంటా. ఒరే, ఇప్పుడే తెలిసింది ఈసారి ఖచ్చితంగా స్కూల్ బందే అంట. తగ్గేదే లేదు, రచ్చరచ్చ చేద్దాం. మనల్ని ఎవరు రాపేది? పలాండి. ఏంటి తేడాగా ఉంది? ఊరి బాబాయ్ వచ్చారా?
హా నాన్న. చెప్పమ్మా. లైఫ్లో నెక్స్ట్ ఏం చేద్దామనే క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ దొరికిందన్న. ఏంటిది? మా ఫ్రెండ్స్ అందరూ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. నేను వాళ్ళతో కొలాబరేట్ అయ్యి స్పాన్సరింగ్ చేద్దాం అనుకుంటున్నా. వెరీ గుడ్. నీకేదనిపిస్తే అది చెయ్యమ్మా. ఇప్పటిదాకా ఏం జరిగిందో తెలుసుకొని రాశాను. ఇక నుండి ఏం జరగబోతుందో తెలుసుకోవటానికి మీతో పాటు నేను ఎదురు చూస్తున్నాను. అప్పటిదాకా సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుద్దాం. కనియరుగని వింత చిత్రం వింత చిత్రం వింత చిత్రం ఇది ఆడించే ఆటలు బొమ్మలు అయ్యారో.